ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మిస్ సింధుని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్యాషన్ అండ్ ఫ్యాషన్ బై సింధు. ఇవాల్టి వీడియోలో సాయంత్రం పూట క్విక్గా ప్రిపేర్ చేసుకునే ఒక చక్కటి స్నాక్స్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసానండి. సో లేట్ చేయకుండా ఈ టేస్టీ పాలకూర పకోడీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. రెసిపీ ప్రిపరేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 4 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా పొడుగ్గా చీలికలుగా కట్ వేసుకున్నాను. తర్వాత 2 కప్పులు రఫ్గా చాప్ చేసుకున్నటువంటి పాలకూర ఆకుల్ని కాడలతో సహా వేసేసుకున్నాను. సో ఈ పాలకూర ఆకులు, ఆనియన్స్ 2 కూడా రేషన్ నేను చెప్పిన విధంగా తీసుకుంటే మీకు పాలకూర పకోడీ అనేది టేస్ట్ చాలా బాగా కుదురుతుందండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసుకునేటప్పుడు ఆకుకూర కదా, కొంచెం చూసుకుని వేసుకోండి. సాల్ట్ ఎక్కువ అవసరం పట్టదు. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోండి. తర్వాత బాగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు మీరు తినే ఘాటుకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కొన్ని కరివేపాకులు వేసుకుని ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని చేత్తోనే ఒకసారి బాగా కలుపుకోండి. మనం ఆనియన్స్ని బాగా పిండుతూ కలుపుకోవటం వల్ల అందులో నుంచి కొంచెం మాయిశ్చర్ కంటెంట్ అనేది రిలీజ్ అవుతుంది. సో దీనివల్ల మనకి వాటర్ కంటెంట్ అనేది చాలా తక్కువ అవసరం పడుతుంది. అండ్ ఆల్సో మనకి పకోడాస్ అనేవి చాలా క్రిస్పీగా కూడా వస్తాయి. మీరు ఎక్కువ వాటర్ పోసేసినట్టయితే పకోడీలు అనేవి మెత్తగా వస్తాయి. సో మ్యాక్సిమం వీలైనంత ప్రెజర్ ఇస్తూ ఆకుకూర ఆనియన్స్ని రబ్ చేస్తూ బాగా ఒత్తుకోండి. ఏ కప్పుతో అయితే పాలకూర ఆనియన్స్ తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్పు బియ్యపిండి అనేది తీసుకోండి. ఈ బియ్యపిండి నార్మల్గా మనకి షాప్స్లో దొరికే బియ్యపిండే యూజ్ చేశాను ఈ రెసిపీ ప్రిపరేషన్లో. తర్వాత ఇందులోకి 3/4 కప్పు శనగపిండి వేసుకోండి. అంటే మనకి బియ్యపిండి శనగపిండి 2 కలిపి 1 కప్పు తీసుకోవాలి. మీరు బియ్యపిండి మరీ ఎక్కువ తీసేసుకున్నట్లయితే పాలక్ పకోడా అనేది బాగా క్రిస్పీగా వచ్చేస్తుంది. సో అది 1/4 కప్పు తీసుకుంటే రిమైనింగ్ 3/4 కప్పు శనగపిండితో తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని అవసరానికి తగినట్టు వాటర్ అనేది కొద్దిగా చిలకరించుకుంటూ మాత్రమే ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలిసేలాగా బాగా కొంచెం గట్టిగా వచ్చేటట్టు టెక్స్చర్ అనేది మనం పిండి అనేది రెడీ చేసుకోవాలి. ఇలా పిండి రెడీ చేసుకుంటున్నప్పుడే పక్కన స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది ఒక కడాయిలో పోసి ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి టైం కూడా కొంచెం సేవ్ అవుతుంది. మన ఛానల్లో క్విక్గా ప్రిపేర్ చేసుకునే మరికొన్ని స్నాక్స్ రెసిపీ తాలూకా లింక్స్ అనేవి నేను పైన ఐ కార్డ్స్లో చివరి ఎండ్ స్క్రీన్లో షేర్ చేస్తాను. కుదిరితే ఆ రెసిపీస్ కూడా ఒకసారి చెక్ చేయండి. సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లోలోకి అడ్జస్ట్ చేసేసుకోండి. తర్వాత ఈ పిండి మిశ్రమం నుంచి కొద్దిగా పిండి అనేది తీసుకుని పకోడాస్ లాగా ఆయిల్లోకి వేసేయండి. కడాయిలో ఎన్నైతే సరిపోతాయో అన్ని మాత్రమే వేసిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుని ఇమీడియట్గా గెరిట్ అనేది పెట్టొద్దు. పాలకూరలో ఉన్న పచ్చిదనం అనేది గెరిటికి ఇమీడియట్గా పెట్టేస్తే అంటుకుపోతుంది. సో ఒక సైడ్ లైట్గా కుక్ అయిపోయిన తర్వాత అదర్ సైడ్కి ఫ్లిప్ చేసుకుంటూ అన్ని సైడ్స్ కూడా యూనిఫామ్గా క్రిస్పీగా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ పాలక్ పకోడా అనేది డైరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేయచ్చు. దీనికి ఎటువంటి సైడ్ డిష్ అనేది అవసరం లేదు. పిల్లలకి సర్వ్ చేసేటట్టయితే టొమాటో కెచప్తో సర్వ్ చేయండి, వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో నేను చూపించిన ఈ పాలక్ పకోడా రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెలుసుకోవడం కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చింది, యూస్ఫుల్, హెల్ప్ఫుల్ అవుతుంది అనిపిస్తే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా వీడియో లింక్ తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పకోడా మొత్తం కుక్ అయిపోయిన తర్వాత ఎక్సెస్ ఆయిల్ మొత్తం కూడా ఒక జాలీ గరిటె హెల్ప్ పెట్టి డ్రైన్ ఆఫ్ చేసి టిష్యూ వేసిన ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. దానివల్ల ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ పేపర్ మొత్తం కూడా అబ్జార్బ్ చేసేస్తుంది. సో ఈ పకోడా అనేది వేడిగా ఉన్నప్పుడే కాదండి, చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూపించిన ఈ క్వాంటిటీస్తో ప్రిపేర్ చేసిన పకోడాస్ అనేవి పెద్దవాళ్ళకైతే 3 మెంబర్స్కి సరిపోతాయండి. సో మీరు ప్రిపేర్ చేయాలనుకున్న క్వాంటిటీ తగినట్టుగా నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ రేషియోస్ అన్ని కూడా దానికి తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.